ప్రైజ్ లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా యొక్క శుభములు, వందనములు. ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రాముఖ్యంగా హొసనా పెంటెకోస్టల్ ఫెయిత్ మినిస్ట్రీస్ విశ్వాసులందరికీ, అలాగనే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుడి ప్రజలందరికీ నా యొక్క వందనాలు తెలియపరుస్తూ, ఈ దినం ఈ మాటలు మీ జీవితంలో నెరవేర్చబడాలని ఒక చిన్న వాక్యమును చదువుకుందాం. జాగ్రత్తగా వినండి. కీర్తనలు 55వ అధ్యాయం 22వ వాక్యం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులకు ఆయన ఎన్నడూ కదలనీయడు. నీ భారాన్ని నువ్వు యెహోవా మీద మోపాలి. ఓకేనా? ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఎవరైతే భారమును ఆయన మీద మోపుతారో ఆయన నిన్ను కదలనీయకుండా, అనగా కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అలలు వచ్చినా, ఒడిదుడుకులు, తుఫానులు నీ మీద లేచి పడినా కదలకుండా నువ్వు స్థిరంగా నిలబడే కృపిస్తాడు. ఎందుకు తెలుసా? నీ భారం అంతా నువ్వు దేవుని మీద మోపాలి. హన్నా ఉంది, భారం అంతా దేవుని మీద మోపింది. అందుకనే బైబిల్లో రాయబడిన మాట ఏంటిదంటే, మొదటి సమయంలో 1వ అధ్యాయము 27వ మాట చూసినట్లయితే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించున్నాడు. ఆమె మనవి చేసింది, ఆయన అనుగ్రహించున్నాడు. ఈరోజు నువ్వు మనవి చేయి అంటే భారాన్ని దేవుని మీద పెట్టు. ఏ కష్టమైన దేవుని మీద పెట్టు. ఈ దినమంతా నువ్వు ఏ పని చేయాలో, నీ పిల్లల విషయం కావచ్చు, నీ ఉద్యోగం, వ్యాపారం విషయం కావచ్చు, బాధపడకు, కన్నీళ్ళు విడవకు. ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు టెన్షన్ తీసుకోకు. నువ్వు టెన్షన్ తీసుకుంటే బీపీలు వస్తాయి, నువ్వు టెన్షన్ తీసుకుంటే షుగర్ వస్తుంది. దేవుడి మీద భారం పెట్టు. అన్న భారం పెట్టినట్టుగా అన్నాన్ని దేవుడు ప్రేమించి బహుమానం దేవుడు ఇచ్చాడు. దాను మొదలుకొని బెర్షెబ వరకు సమయాన్ని ప్రవక్తగా మార్చినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు ఘనపరచబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్మినట్లయితే కలుస్తావా? ప్రార్థన చేస్తాను. ప్రేమాస్వరూపి, ఈ వాగ్దానం నీ జీవితంలో, వారి ప్రతి జీవితంలో, బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి. భారం అంతా మా బిడ్డల భారం నీ మీద మోస్తున్నారు, మా భారాన్ని నీ మీద పెడుతున్నాం. విజయం కలుగుగా సహాయం చేయమని యేసు నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.